హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియోలో మీరు కొత్తపల్లి వాటర్ ఫాల్స్, ఆంధ్ర కాశ్మీర్ అయిన లంబసింగే మరియు పాడేరు మధ్యలో ఉండే ఈ వాటర్ ఫాల్స్ ని మరియు అరకు దగ్గరలో ఉండే చాపరాయిని చూడవచ్చు. నూరంగ్ వాటర్ ఫాల్స్ తవాంగ్ దగ్గరలో అరుణాచల్ ప్రదేశ్. నోకాలికాయ్ వాటర్ ఫాల్స్ చిరపుంజి. ఎలిఫెంటా వాటర్ ఫాల్స్ షిల్లాంగ్ మేఘాలయలో. సిక్కింలోని ఎన్నో వాటర్ ఫాల్స్ ని చూడాలనుకుంటున్నారా? ఇవన్నీ ఇదే ఛానల్లో ఉన్నాయి, చూడండి, ఎంజాయ్ చేయండి. లంబసింగే ట్రైబల్ మార్కెట్లో ఒక రౌండ్ వేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి బయలుదేరాం. రోడ్డు వైడనింగ్ జరుగుతుంది. గూగుల్ మ్యాప్ సరిగా చూసుకోకుండా 3 కిలోమీటర్ల ముందుకు వెళ్ళిపోయాం. మళ్ళీ రిటర్న్ వచ్చి సరైన రోడ్డులో వెళ్ళడానికి దాదాపు అరగంట టైం వేస్ట్ అయ్యింది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. దారిలో మంచి లొకేషన్ కనిపించింది. ఆల్మోస్ట్ చాపరాయిలాగే ఉంది ఇక్కడ. అక్కడైతే బాగా రష్గా ఉంటుంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. నో రష్, నో టికెట్. మధ్యలో వెళ్ళాలంటే వాటర్ స్ట్రీమ్ దాటి వెళ్ళాలి. నైస్ లొకేషన్. వీ ఫౌండ్ ఆల్టర్నేటివ్ చాపరాయి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంగరాజు మడుగులకి సమీపంలో లంబసింగే నుంచి 40 కిలోమీటర్లు, అరకు నుంచి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి వయా నర్సీపట్నం లంబసింగే మీదుగా 130 కిలోమీటర్లు, అదే అరకు మీదుగా అయితే 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర దాదాపు 2 గంటల టైం స్పెండ్ చేశాం. మా గుండూరావు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే చీకులు తిన్నాడు. ఒక్కొక్క పులకి 4 చికెన్ ముక్కల్ని కూర్చి నిప్పుల్లో కాల్చి ఇస్తారు. ఒక్కోదానికి 20 రూపాయలు. ఈ చీకులు తినగానే మా గుండూరావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ నుంచి బయలుదేరి పాడేరులో లంచ్ చేసి చాపరాయిని విజిట్ చేసి అరకు వెళ్ళి
ఇది చేపరాయి, చాలా రష్ గా ఉంది. వాటర్ ఫ్లోని చూడొచ్చు, లోపల బాగా క్లీన్ గా ఉంది. మంచి గార్డెన్స్ కూడా ఉన్నాయి. మాకు కొద్దిగా అర్జెంట్ గా ఉంది. అరకులో నైట్ స్టే కి ఇంకా రూమ్ తీసుకోవాలి. రేపు బుర్రా కేవ్స్ కి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.